టార్చ్ లైట్ ఎక్కడుంది? తీసిపెట్టు. కామ్రేడ్స్, మన దారిలో విష సర్పాలుంటాయి, కుట్ర పండే వాళ్ళుంటారు. మీరు భయపడతారా? ఎప్పటికీ పారిపోం. కానీ ఒక సందేహం. అలాగా, సరే అడుగు. ఈ ఆపరేషన్ బ్లాక్ బెయిర్ అని చెప్పింది అర్థం కాలేదు. ఆపరేషన్ బ్లాక్ బెయిడ్ అచ్చ తెలుగులో చెప్పాలంటే బిచ్చగాడింట్లో నుంచి కోడిని దొంగిలించడం. హోల్లా, ఇంకేంటో అని భయపడ్డాను. కమాన్ బాయ్స్. ఎవరి కిటికీలన్నీ తెరిచిపెట్టేది? ఈ గాలికి నా విగ్గెటైనా ఎగిరిపోతే? పట్టనెత్తి పట్టనెత్తి. నేను పోయినసారి తీసుకున్న క్లాసులో మీరు నలుగురు లేరు, కానీ మీ అందరి అటెండెన్స్ ఇందులో ఉంది. మీరే వాళ్ళకి అడ్డదారిలో అటెండెన్స్ వేశారని నాకు తెలుసు. ఇక మీదట అలా చేయకూడదు. అటెండెన్స్ వేసిన తర్వాత ఎవరైనా అడిగి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అయ్యయ్యో, ఓకే సార్, మీకు అందరికీ కలిపే చెప్పాను. వెల్కమ్. ఇలా చూడు, నాకు 50 రూపాయలు ఎక్కువ ఇవ్వకుంటే నేను సొంతంగా కలెక్షన్ చేసుకుంటా. బాగున్నారా ఫాదర్? నిన్న మీ నాన్న పిఏ ఫోన్ చేశారు. నేను సడన్ గా నిన్ను గుర్తుపట్టలేకపోయానయ్యా. మొట్టమొదటిసారి ఒక రాజకీయవేత్త తన కొడుకు మినిస్టర్ అవ్వకూడదు అనుకోవటం. నాన్నకి ఇష్టం లేనందువల్ల నాకు అయ్యో ఫాదర్, ఇప్పుడు ఈ కలెక్షన్ చూసావా? ఇక్కడి నుంచే ఒక రాజకీయవేత్తకి పునాది. ఓకే, ఎంజాయ్ చేయి. హలో. హాయ్. హలో రఫియానా. హలో. ఈ రోజు మస్తానాన్న తరపు నుంచి ఒక ట్రీట్ ఉంది. అలాగైతే ఈరోజు వీళ్ళని కూడా తీసుకురానా? అందరూ మనకు తగ్గవాలి. మస్తానాన్న గురించి తెలుసు కదా, నమ్మకమైన వాళ్ళని చేర్చుకుంటా. దానికి నేను గ్యారంటీ. అలా అయితే ఓకే. మస్తాన్ పార్టీ అడిగావు కదరా, పదా. సిటీ జీవితానికి అలవాటు పడ్డ మేమంతా వెన్నెల్లో మస్తాన్ ఇచ్చిన ట్రీట్ మాకు చాలా కొత్తగా ఉంది. ఆగరా, అక్కడ పోయి వేరే తెచ్చుకోరా. నీకు మడికే దొరుకుతుందా? నేను వెతికితే నాకు ఏదో ఒకటి దొరుకుతుందిలే. రే, నువ్వు తీసుకోరా. ఇదిగా వస్తా ఉంటా. ఓ, వచ్చేసావా? వచ్చేసిన. రే, దాంట్లో 5-6 తడిగుడ్లు తీ. కొంచెం వేడి ఎక్కువగా ఉంది, ఇంకొంచెం ఎక్కువగా తీస్తే. వాళ్ళు మళ్ళీ గేమ్స్ గడ్డలు తేయడానికి వెళ్ళారు. అవన్నీ ఎవరు తింటారు? నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే బస్. పట్టుకో 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 పట్టుకో. థ్యాంక్సా? ఎందుకు? రే, చెయ్యి కడుక్కోరా. మీకు తెలుసా, గంజాయి ఫారెన్ లిక్కర్ నేను ప్రమోట్ చేయను. దానికి బదులు నేనే చేసి నేనే తీసిన స్వచ్ఛమైన కొబ్బరి కళ్ళు ఎంతైనా తాగొచ్చు. నాకు మొదటిగా కంపెనీ ఇచ్చిన మీరందరూ సూపర్ హ్యాపీగా ఉండాలి. మీరు ఇచ్చిన ట్రీట్ మాకు చాలా హ్యాపీగా ఉంది మస్తాన్. కాకపోతే మీరు ఇంత పెద్ద కొబ్బరి చెట్టు ఎక్కుతుంటేనే మాకు కొంచెం భయంగా ఉంది. ఆవు పేడ పిడకల గురించి తెలుసుకోవడానికి గూగుల్లో కొట్టే గూగుల్ బాయ్స్ అవ్వకూడదు. మీరందరూ కష్టపడి ఒళ్ళు నలగాలి, లేకపోతే పని అవ్వదు. నిజం చెప్పాలంటే కుల మత భేదాలేని ఒక తండ్రికి పుట్టిన వాడిని నేను. కొబ్బరి చెట్టు మోసం చేయదు, కొబ్బరి చెట్టు మోసం చేయదని అందరితో చెప్తూనే చివరికి ఆ కొబ్బరి చెట్టు పైనుంచే పడి ఎలా ఉన్నాడో చూడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి దేవుడా? ఇలా చూడరా, మీ నాన్న ఏదో చెప్తున్నాడు చూడరా. కొబ్బరి చెట్టు నన్ను మోసం చేయలేదురా. అయితే నీ జీవితంలో ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకో. పీల్చుకొని పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. అయితే మీరు పీల్చుకొని పట్టుకోవడానికి ప్రయత్నించారా? చూసావురా మీ నాన్న ఎంత భయపడిపోయారు. మా నాన్నకి ఇలాంటి తప్పు జరిగిపోయింది. పీల్చుకుని పట్టుకోబోయారు. మీ నాన్నగారు చనిపోయారా? చావలేదు, చచ్చినంత అయింది. పాలు పెతకడానికి వెళ్లి తాడు పట్టుకుని ఇంకో చేత్తో పాలు పెతకబోయాడు. ఆవు ఒకే ఒక్క తన్ను. తర్వాత ఒకరోజు మొత్తం పేడలోనే పడున్నాడు. ఎవ్వరికీ ఈ విషయం తెలీదు. చూడు, అటువంటి పేడ కేసు కాదు మా నాన్నగారి కేసు. తెలుసా, మా నాన్న చనిపోయింది కొబ్బరి చెట్టు పైన. అలా అయితే పీల్చుకుని పట్టుకోబోయాడని చెప్పడం ఎండిపోయిన కొబ్బరి మట్న. పైనుంచి పీల్చింది గంజాయిని, కానీ పట్టుకున్నది చంద్రుడిని. తర్వాత అమ్మ చెప్తేనే అర్థమైంది ఆయన ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటారని. ఆ రోజు నుంచి మొదలైంది గంజాయి మీద నా కోపం. ఆ తర్వాత అమ్మా 1 సంవత్సరం తర్వాత బంధువులంతా కలిసి అమ్మని రైల్వే పనికి వచ్చిన హిందీ వాడికి పెళ్లి చేశారు. నన్ను వాళ్ళు ఆర్ఫనైజ్ లో ఫ్లోరస్ సిస్టర్ దగ్గర చేర్చారు. తర్వాత మా అమ్మ నాన్నలను చూసింది వీడి జానపద పాటల్లోనే.